అతను అటెండ్ కాడు, రిజల్ట్ వస్తుందా? నేను 160 PV కొనను, నా డౌన్ లైన్ కూడా సేమ్ అదే రిపీట్ చేసిండు అనుకోండి, సక్సెస్ వస్తుందా? నేను సండే మీటింగ్కి రాను, నా డౌన్ లైన్ కూడా రాడు, సక్సెస్ వస్తుందా? అంటే నేనేమంటున్నా అంటే నాలాంటి లీడర్ నా కింద రావాలి, అప్పుడు సక్సెస్ అవుతాం. సో నేను ఎట్లా ఉండాలి అప్పుడు? నేను విన్నింగ్ టీమ్ సిస్టంలో ఉండి అదే పని చేస్తున్న వ్యక్తిని నా కింద లీడర్షిప్లో క్రియేట్ చేసుకోవాలి. సో అలాంటి వ్యక్తులకి ఇక్కడ రాసి పెట్టుంటుందా? రాసి పెట్టుండదు. సో మనం వెతకాలి. 10 మంది చెప్పామనుకోండి, ఒక్క వ్యక్తి వస్తుండొచ్చు, ఆ ఒక్కడు కూడా రాకపోతుండొచ్చు. 10 మందిలో ఆ ఒక్క వ్యక్తి కూడా లేకపోవచ్చు. 20 మంది చెప్పు, ఒక్కడు కూడా రాకపోతుండొచ్చు. 30 మంది చెప్పు, ఒక్కడు వస్తుండొచ్చు. 30 మందికి ఒకరు వస్తారు అంటే 6 మంది రావాలంటే ఎంతమంది చెప్పాలా? దగ్గర దగ్గర ఒక 200 మంది చెప్పాలి. 200 మందికి చెప్తే నీకు ₹1,00,000 వస్తుంది అంటే ఎందుకు చెప్పు? 200 మందికి చెప్పొచ్చా లేదా? 200 మందికి చెప్తే నీకు ₹1,00,000 గ్యారంటీ అంటే చాలా మంది ఏం చేస్తారంటే 3 చెప్తారు, 4 చెప్తారు, వాడు వినలే వీడి వినలే అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు. ఇక్కడ ఎందుకు పక్కన పెట్టేస్తారు అంటే ఫస్ట్ మనం ఏదైతే క్లారిటీ తీసుకున్నామో అందులో లేదు, అందులో ఆయనకు కావాల్సిన డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్లో క్లారిటీ లేదు. సో కాబట్టి బిజినెస్ పక్కన పెట్టేస్తున్నాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? ఏదైతే పని చేస్తున్నాడో అదే పని చేసుకుంటూ నా జీవితం మారతలేదు, నా జీవితం మారతలేదు అని చెప్పేసి దేవుని దగ్గరికి వెళ్తాడు, మొక్కుతాడు, కొబ్బరికాయలు కొడతాడు, ఉపవాసాలు ఉంటాడు. జీవితం మారిందా? మారలేదు. ఎందుకంటే అవకాశాన్ని పక్కన పెట్టినా. నువ్వు ఇప్పుడు చెప్పేటప్పుడు ఎదుటి వ్యక్తి వినకపోతే తనలో ప్రాబ్లం ఉందా, నీలో ప్రాబ్లం ఉందా? తనలో ప్రాబ్లం ఉంది, నీలో ఎందుకు ప్రాబ్లం ఉంది? నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు చెప్తున్నావు, తనకు అర్థమవుతలేదు. సో నువ్వు ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళడమే నీ పని. ఒకవేళ నువ్వే పక్కన పెట్టినావు అనుకో, అప్పుడు నీలో ప్రాబ్లం ఉన్నాడు. సో ఈ బిజినెస్లో పక్కన వెళ్ళిన వాళ్ళు, పక్కకు పెట్టిన వాళ్ళందరికీ ఏం ప్రాబ్లం ఉందంటే వాళ్ళలో వాళ్ళకు కమిట్మెంట్ లేదు, డ్రీమ్ లేదు, వాళ్ళు ఈ బిజినెస్లో సీరియస్గా పని చేయట్లేదు. అట్లాంటి వ్యక్తులు పక్కకు వెళ్ళిపోతారు. కానీ నిలబడ్డ వ్యక్తులు ఇక్కడ నుంచి సక్సెస్ అవుతారు. సో కాబట్టి మనలాంటి వ్యక్తులు మన కింద 6 మంది వచ్చారంటే